మీరు చూస్తుంది ఇది ఏదైతే గ్రామం ఉందో అది ఇండియా పాకిస్తాన్కి సరిహద్దు గ్రామం అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఒక 300 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు ఉంటుంది అంతే సరిహద్దు. కాకపోతే ఎంత ప్రశాంతంగా అయితే బ్రతుకుతున్నారో, ఎందుకంటే ఈఎంఐలు లేవు, అనారోగ్యాలు లేవు, పొల్యూషన్ లేదు, అంత చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఎవరికి ఉండే కష్టాలు అయితే వాళ్ళకు ఉంటాయి. ఇది ఏదైతే ఉందో ఇక్కడ అసలు పచ్చని పొలాలు కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ నుంచి పండించి పాకిస్తాన్కి అయితే పంపేవారు. తర్వాత ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్కి రవాణా అయితే కొనసాగించట్లేదో అప్పటి నుంచి అయితే ఈ రవాణా వలన కొనసాగించకపోవడం వల్ల రెండు వైపులా అయితే నష్టం అయితే ఉంది. ఎందుకంటే నష్టం అనేది రెండు వైపులా ఉంటుంది. మనం వాళ్ళు ఎంతైతే నష్టపోతారో అవతల వాళ్ళు అంతకన్నా ఎక్కువే నష్టపోయారు. మొత్తానికి చాలా సీనరీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆవులు, గొర్రెలు, ఈ గుర్రాలు ఇక్కడ ఏంటంటే కస్టమైజ్డ్ ఆటోస్ మాట. అంటే ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళకి వాళ్ళే కస్టమైజ్డ్ చేసుకుంటారు. ఎందుకంటే పంజాబ్లో మోటార్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్డ్ కాబట్టి, సో ఎవరికి వాళ్ళకి ఇప్పుడు కారు అయిపోయింది అనుకోండి మధ్యలో వాళ్ళకి వాళ్ళే రిపేర్ చేసుకోవడం వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట. ఇది అటారీ రైల్వే స్టేషన్. అటారీ అంటే ఇదే ఫైనల్ రైల్వే స్టేషన్. దీని తర్వాత ఇక్కడ మనకి వీసా, ఇంతకుముందు అయితే ట్రైన్ వెళ్ళేది, ఇది మనకి బజరంగి బైజాన్లో చూపిస్తాడు కదా రైల్వే స్టేషన్ అయితే ఇదే. సో ఆ ట్రైన్ అయితే వెళ్ళేది అటువైపు పాకిస్తాన్, ఇటువైపు అలా వెళ్తే డైరెక్ట్గా పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు ట్రైన్ అయితే అలాగే వెళ్ళేది. సో ఇది అటారీ ఊరు మాట. ఇలా వెళ్తే ఇంక మనం అమృత్సర్ వెళ్ళొచ్చు.